ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం నిర్గమకాండం 5వ అధ్యాయం 22, 23, 6వ అధ్యాయంలో మొదటి వచనం వరకు ఒకసారి ధ్యానిద్దాం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనను. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. ఇక్కడ మనం చూసుకుంటే మోషేకి దేవుడు హోరేబు కొండ మీద కాలుచున్నటువంటి పొదలో నుంచి దర్శనం ఇచ్చి, నా ఇశ్రాయేలీలు ప్రజలైనటువంటి నా ప్రజల యొక్క బాధను, ఐగుప్తులో వారి బాధను నేను చూశాను, వారి మొర విన్నాను, వారు చాలా కష్టపడుతున్నారు, కాబట్టి నీవు వెళ్ళి వారిని విడిపించు, నా నామం పేరిట వారిని విడిపించు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు మోషేని పంపిస్తాడు. మోషేని పంపించినప్పుడు మోషే వచ్చి మోషేకి అహరోనుని సహాయకునిగా ఇస్తాడు. వారిద్దరూ వచ్చి ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడతారు. దేవుడు ఇలా విడిపిస్తానంటున్నాడు, మనల్ని ఒక మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా ఉంటున్నాడు అని చెప్పినప్పుడు వీరందరూ వెళ్లి ఆ ఫరోతో మాట్లాడతారు. మేము మా దేవుడిని ఆరాధించినట్లుగా మమ్మల్ని ఈ దేశంలో నుంచి పంపించు, మేము వెళ్ళిపోయి మా దేవుడిని ఆరాధించుకుంటామని అడిగితే, అలా పంపించడానికి అసలు యెహోవా ఎవడు, మీ దేవుడెవరో నాకు తెలియదు, మీరు బాగా సోమరులయ్యారు, పని చేయకుండా ఈ విధమైనటువంటి కోరికలు కోరుతున్నారని చెప్పేసి మీరు వెళ్ళి పని చేయండి. మీరందరూ కూడా అక్కడ ఇటుకలు చేసేటువంటి ఒక పనిలో ఎక్కువగా ఉంటారు. అయితే మీకు ఆ ఇటుకలు తయారు చేయడానికి అవసరమైన గడ్డి మీకు ఇవ్వబడదు, ఆ కొయ్యకాలు కానీ దానికి అవసరమైన సామాగ్రి కానీ మీకు ఏమి ఇవ్వబడదు. అదంతా మీరే వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అదే సమయంలో మీరు ప్రతిరోజు ఎన్ని ఇటుకలు అయితే తయారు చేస్తున్నారో ఆ ఇటుకలన్నీ లెక్క కూడా మీరు చెప్పాలి అని చెప్పి అడిగి వారికి చాలా బహు కష్టంగా ఉంది. చాలా పని ఇంకా ఎక్కువ అయినట్లుగా ఉంది, చాలా భారంగా వారి మీద ఈ పని ఉంది. అప్పుడు వారు ఫరో నుంచి తిరిగి వస్తున్నప్పుడు మోషే అహరోను వారికి ఎదురైనప్పుడు వారిని చూచి మాట్లాడతారు. దేవుడు మీకు మాకు మధ్య న్యాయం తీర్చును గాక, మీరు చెప్పారని చెప్పేసి మేము వెళ్దామని చెప్పేసి ఇప్పుడేమో ఫరో మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ విధంగా మా కష్టం ఇంకా ఎక్కువైంది అని చెప్పేసి మోషే అహరోనులతో ప్రజలు బాధపడినప్పుడు అప్పుడు మోషే దేవునితో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నన్ను నేల పంపావు, నేను ఫరోతో మాట్లాడినప్పటి నుంచి అతడు ఈ జనులను పోనీయట్లేదు, పైగా ఇంకా ఎక్కువ కష్టం పడుతున్నాడు ప్రభా, ఇదేంటి ప్రభా అని చెప్పేసి మోషే ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తాడంటే, ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోలించును, బలమైన హస్తము చేతనే అతడు దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. ఇక్కడ దేవుడు ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు అంటే, నువ్వు ఓర్చుకోనుండు, నేను కార్యం చేస్తాను. ఎలా పంపిస్తాడంటే మిమ్మల్ని బలమైన హస్తము చేతనే పంపిస్తాడు, అంతేగాని ఊరికే ఉత్తినే పంపించడు. ఒక బలమైన హస్తముగా, ఒక బలమైన జనముగా, ఒక బలమైనటువంటి వ్యక్తులుగా మీరు దేశం నుంచి బయటకు వెళ్తారని చెప్పాడు. నిజంగా ఫరో వెంటనే ఒప్పుకొని వారిని పంపించేసి ఉంటే దేవుడు తన ప్రభావాన్ని చూపించేవాడా? 10 రకములైనటువంటి తెగుళ్ళు, 10 రకములైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ ఐగుప్తు దేశంలో చేసి ఉండేవాడా? ఐగుప్తు దేశంలో ఆయన నామం మహిమపరచబడి ఉండేదా? కాదు కదా. కాబట్టి మనం దేవుడు మాట ఇచ్చినప్పటికీ, దేవుడు మాట మనకితో మాట్లాడినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో వెంటనే జరగట్లేదు. దేవుడే చెప్పాడు కదా, దేవుడే మాట ఇచ్చాడు కదా, కానీ ఎందుకు ఇది నా జీవితంలో జరగట్లేదు అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో నిరాశకి, నిస్పృహకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది, బాధపడే అవకాశం ఉంది, దేవుని మీద కోపడే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఆలస్యం దేనికోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒక గొప్ప కార్యం జరగడానికే, ఒక బలమైనటువంటి కార్యం జరగడానికే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అదే కాకుండా మన శత్రువులను కూడా కొంత పరీక్షిస్తూ ఉంటాడు. వారి పట్ల జరగాల్సినటువంటి న్యాయం కూడా జరగాలి కాబట్టి దేవుడు శత్రువులకు కూడా అవకాశం ఇస్తాడు. వారు విననప్పుడు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. మనల్ని ఒక బలమైన హస్తము చేత, ఒక బలమైనటువంటి ఒక జనాంగంగా చేసి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఒక గొప్ప అద్భుతం చేసి మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఈ గొప్ప అద్భుతం, బలమైన హస్తంగా ఇశ్రాయేలు ప్రజలు ఎలా వచ్చారంటే, వీరు వారిని పంపించేసేటప్పుడు 10 రకాలైనటువంటి తెగుళ్లను చూశాక ఇక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని పంపిస్తారు. పంపిస్తున్నప్పుడు వారు వృత్తిని పంపించకుండా బంగారు నగలు, వెండి నగలు, విస్తారమైనటువంటి దుస్తులు వారికి ఇచ్చి ఒక ఆస్తికర్తలుగా వారిని చేసి ఆ దేశం నుంచి బయటికి పంపిస్తారు. చూడండి, దేవుడు ఆలస్యం చేయడం వల్ల 2 కార్యాలు జరిగినాయి. ఒకటి, దేవుని నామం ఘనంగా మహిమపరచబడింది. రెండవది,
ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక గొప్ప ఆస్తికర్తలుగా మారి ఆ దేశం నుంచి బయటికి వచ్చారు. ఇన్నాళ్ళు కష్టపడ్డారు, అక్కడ ఇన్నాళ్ళు వాళ్ళకి చాకరీ చేశారు, దాస్యం చేశారు. దానికి తగినట్లుగా దేవుడు ఒక ప్రతిఫలంగా ఒక గొప్ప బంగారు, వెండి, దుస్తులు, నగలతోటి అలంకరించి ఆశీర్వదించి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఇదే బలమైన హస్తం అంటే. కాబట్టి దేవుడు మనకి మాట ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, కొంత ఆలస్యమైనప్పుడు కొంత కష్టం కూడా పెరుగుతూ ఉంటుంది. శత్రువుల వల్ల కొంత కష్టము, ఇబ్బంది కూడా మనకు కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ కష్టంలో కూడా మనం దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. అదేవిధంగా మనల్ని కూడా గొప్ప ఆస్తికర్తలుగా, బలమైన జనంగా తయారు చేస్తాడు. అంతే తప్ప ఆ కష్టాలను చూసి, నష్టాలను చూసి మనం వెనక్కి జారిపోయి దేవుణ్ణి దూషించి, నిందించి వెనక్కి జారిపోయే వారిగా ఉంటే మనం ఏ విధంగానూ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం, దేవుణ్ణి మహిమపరచలేం. కాబట్టి ఆ దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటని కనిపెట్టుకొని ఉందాం, ఆ మాట కొరకు జీవిద్దాం, ఆ మాట కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటని నెరవేరుస్తాడు. ఆ విధంగా మన జీవితాల్లో దేవుడు చేయునుగాక. ఆమేన్.